పేపర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో చాలా స్టెప్స్ ఉంటాయి. కానీ ఈ వీడియోలో సింపుల్‌గా అర్థమవ్వడం కోసం 3 ఇంపార్టెంట్ స్టెప్స్‌ని చూడబోతున్నాం. స్టెప్ 1 ట్రీస్ నుండి లాగ్స్. పేపర్‌ని చేయడానికి చాలా కామన్‌గా ఉపయోగించే ట్రీస్ పైన్, యూకలిప్టస్, లార్చ్, ఆస్పెన్ ఎక్సెట్రా. పేపర్ ఇండస్ట్రీలో వీటిని సాఫ్ట్ వుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే వీటిలో సెల్యులోజ్ ఫైబర్ చాలా లాంగ్‌గా ఉంటుంది. ఇది స్ట్రాంగ్ పేపర్‌ని చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్‌లో చెట్లను లాగ్స్ లాగా కట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్‌కి పంపుతారు. ఇప్పుడు స్టెప్ 2 లాగ్స్ నుండి పల్ప్. ఫస్ట్ ఆ లాగ్స్‌లో నుండి మట్టి ఇంకా చెత్తను తొలగించడానికి స్టీమ్‌తో లేదా హాట్ వాటర్‌తో వాష్ చేస్తారు. ఆ తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసి వాటిపైన ఉన్న బార్క్‌ని రిమూవ్ చేయడానికి డీబార్కింగ్ డ్రమ్‌లోకి పంపుతారు. డీబార్కింగ్ డ్రమ్‌లో లాగ్స్ ఒకదానికొకటి రబ్బై పైన ఉన్న బార్క్ తొలగిపోతుంది. ఆ తర్వాత అవి మెటల్ డిటెక్టర్ నుండి పాస్ అవుతాయి. మెటల్ పీసెస్ ఏమైనా ఉంటే తీసివేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ లాగ్స్‌ని చిప్పర్ అనే మిషన్‌తో చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేస్తారు. ఆ తర్వాత డైజెస్టర్‌లోకి పంపి యాసిడ్ సొల్యూషన్‌లో బాయిల్ చేస్తారు. అలా చేయడం వల్ల లెగ్నిన్ అనేది డిజాల్వ్ అయి ఫైబర్స్‌ని సెపరేట్ చేస్తుంది. ఆ పల్ప్‌లా ఉన్న ఫైబర్స్‌ని వాష్ చేసి నెక్స్ట్ ప్రాసెస్‌కి పంపుతారు. ఇప్పుడు స్టెప్ 3 పల్ప్ నుండి పేపర్‌ని చేయడం. పల్ప్‌లా ఉన్న ఫైబర్స్‌ని వైట్ పేపర్‌లా చేసే ముందు ఆక్సిజన్ లేదా పెరాక్సైడ్ లాంటివి యూజ్ చేసి బ్లీచింగ్ చేస్తారు. ఆ తర్వాత పల్ప్‌కి వాటర్‌ని మిక్స్ చేస్తారు. ఇంకా పేపర్ స్మూత్‌గా, వైట్‌గా మరియు స్ట్రాంగ్‌గా ఉండడానికి కాల్షియం కార్బోనేట్, క్లే, డైస్ ఎక్సెట్రా లాంటి ఫిల్లర్స్‌ని యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఆ పల్ప్‌ని ఫోర్ డ్రైనర్ మిషన్‌లోకి సెండ్ చేస్తారు. ఇక్కడ పల్ప్‌ని రోలర్ సహాయంతో స్క్వీజ్ చేసి బెల్ట్ కింద ఉన్న సక్షన్ డివైస్‌తో వాటర్‌ని రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత పేపర్‌లో ఉన్న మిగతా వాటర్‌ని తీసివేయడానికి వెట్ ప్రెస్ సెక్షన్ మరియు స్టీమ్ హీటెడ్ సిలిండర్స్ నుండి పాస్ చేస్తారు. ఫైనల్లీ పేపర్ క్యాలెండర్ సెక్షన్‌కి చేరుకుంటుంది. ఇక్కడ పేపర్స్‌ని రోలర్స్ నుండి పాస్ చేస్తారు. ఇక్కడే పేపర్‌కి స్మూత్ ఫినిష్ వస్తుంది. ఇక ఆ పేపర్‌ని పెద్ద రీల్స్‌లా చుట్టి దాని యూస్‌ని బట్టి బుక్స్, ప్రింట్ పేపర్స్ ఎక్సెట్రా చేయడానికి ఇతర ఫ్యాక్టరీలకు సెండ్ చేస్తారు. అండ్ ఇవి పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇంపార్టెంట్ అయిన కొన్ని స్టెప్స్.